ఫ్రెండ్స్, రైల్వే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికి బిగ్ అప్డేట్ వచ్చింది. ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ అఫీషియల్ గా రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 6565 వేకెన్సీస్ తో. ఇది ఆర్డినరీ నోటిఫికేషన్ కాదు ఫ్రెండ్స్. ఐటీఎస్ స్టూడెంట్స్ కి, డిప్లొమా క్యాండిడేట్స్ కి, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ ఈ వీడియోలో మనం కంప్లీట్ గా డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఎవరు అప్లై చేయొచ్చు, గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 డిఫరెన్స్ ఏంటి, సాలరీ ఎంత వస్తుంది, ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఏ బుక్స్ చదివితే మంచి మార్క్స్ వస్తాయి, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, 3 మంత్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఎండింగ్ లో సెలక్షన్ ఛాన్స్ ఇంక్రీజ్ చేయడానికి వన్ పవర్ఫుల్ సీక్రెట్ స్ట్రాటజీ కూడా చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఇండియా రైల్వే ఇప్పుడు టెక్నీషియన్ పోస్ట్ కోసం అరౌండ్ 6565 వేకెన్సీస్ తో రిలీజ్ చేసింది. మెయిన్లీ 2 పోస్ట్స్ ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ ఆల్సో టెక్నీషియన్ గ్రేడ్ 3. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇది ఆల్మోస్ట్ ఐటీఎస్ స్టూడెంట్స్ కోసం. ఎలక్ట్రీషియన్, ఫిల్టర్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్ ఇలా టెక్నికల్ గ్రేడ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అలాగే వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఇది లిటిల్ బిట్ హయ్యర్ టెక్నీషియన్ పోస్ట్. డిప్లొమా ఆర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సాలరీ కూడా గ్రేడ్ 3 కన్నా ఎక్కువ ఉంటుంది. ఏజ్ లిమిట్ కి వచ్చేసరికి అయితే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, అలాగే మాక్సిమం 30 to 33 ఇయర్స్ ఉండాలి. ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే ఎక్స్ట్రా ఏజ్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్, శాలరీ ఎంత. టెక్నీషియన్ గ్రేడ్ 3 శాలరీ బేసిక్ పే అరౌండ్ 19,900. అలవెన్స్ కలిపి స్టార్టింగ్ శాలరీ ఇంకా ఎక్కువ ఉంటుంది. గ్రేడ్ 1 సిగ్నల్ శాలరీ బేసిక్ పే అరౌండ్ 29,200. అలవెన్స్ తో కలిపి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రైల్వే జాబ్స్ లో బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే జాబ్ సెక్యూరిటీ, గవర్నమెంట్ బెనిఫిట్స్, పెన్షన్, మెడికల్ ఫెసిలిటీస్, ఫ్రీ అండ్ డిస్కౌంట్ రైల్వే ట్రావెల్, ప్రమోషన్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఫ్యామిలీ రెస్పెక్ట్ కూడా ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది ఫ్రెండ్స్. నౌ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే కంప్లీట్ గా అర్థం చేసుకుందాం. సెలక్షన్ మోస్ట్లీ సిబిటి ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో సిబిటి సబ్జెక్ట్ చూద్దాం. ఫస్ట్ టైం మ్యాథ్స్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్ప్లేస్మెంట్, సింప్లిఫికేషన్. మ్యాథ్స్ లో స్పీడ్ అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రీజనింగ్ టాపిక్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నెంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్, పజిల్ అండ్ అనాలజీ. రీజనింగ్ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు ఇఫ్ ప్రాక్టీస్ చేస్తే. థర్డ్ వన్ అయితే జనరల్ సైన్స్, మోస్ట్లీ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. 10th క్లాస్ లెవెల్ వరకు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఫోర్త్ వన్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. డైలీ కరెంట్ అఫైర్స్ కంపల్సరీ, ఎస్పెషల్లీ రైల్వే న్యూసెస్, గవర్నమెంట్ స్కీమ్స్, స్పోర్ట్స్, అవార్డ్స్, ఇంపార్టెంట్ డేస్ ప్రిపేర్ అవ్వండి. ఫ్రెండ్స్, రైల్వే ఎగ్జామ్ హార్డ్ కాదు, కానీ కాంపిటీషన్ డేంజరస్. ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేస్తారు. సో స్మార్ట్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. ఫస్ట్ సిలబస్ అయితే ప్రింట్ చేసుకోండి. వితౌట్ సిలబస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కన్ఫ్యూజన్ అవుతారు, అలాగే అర్థం కాదు కూడా. స్టెప్ 2 డైలీ టైం టేబుల్. ఇఫ్ యు ఆర్ ఫుల్ టైమ్ స్టూడెంట్ 5 to 6 అవర్స్ అయితే మనం డైలీ ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఒకవేళ మనం పార్ట్ టైం జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలంటే 2 to 3 అవర్స్ కంపల్సరీ. స్టెప్ 3 సబ్జెక్ట్ డివిజన్. మార్నింగ్ మ్యాథ్స్ ప్రాక్టీస్, ఆఫ్టర్నూన్ రీజనింగ్, ఈవినింగ్ సైన్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్. Step 4 mock tests. This is the important step. Weekly 2 full mock tests compulsory. Mock tests వల్ల స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. స్టెప్ 5 ప్రీవియస్ పేపర్స్. ఆర్ఆర్బి లాస్ట్ 10 years ఓల్డ్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయాలి. బికాస్ రైల్వే ఎగ్జామ్స్ లో ప్యాటర్న్ రిపీట్ అవుతాయి. బెస్ట్ బుక్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యాథ్స్ ఆర్ఎస్ అగర్వాల్, రీజనింగ్ అరిహంట్ రీజనింగ్, సైన్స్ ఎన్సిఈఆర్టి 6th to 10th, కరెంట్ అఫైర్స్ మంత్లీ పీడిఎఫ్, డైలీ న్యూసెస్. అండ్ యూట్యూబ్ ప్రిపరేషన్ చేస్తే వన్ మిస్టేక్ చేయకండి. ఓన్లీ మోటివేషనల్ వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ చేయకండి. ప్రాక్టీస్ కంపల్సరీ. చాలా మంది స్టూడెంట్స్ సేమ్ మిస్టేక్స్ చేస్తారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎగ్జైట్మెంట్ గా 3 days తర్వాత ప్రిపరేషన్ అయితే స్టాప్ చేస్తారు. టైం టేబుల్ ఫాలో అవ్వకపోవడం, మాక్ టెస్ట్ అవాయిడ్ చేయడం, మొబైల్ డిస్ట్రాక్షన్స్, కన్సిస్టెన్సీ లేకపోవడం. ఫ్రెండ్స్, డైలీ లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్ ఇంపార్టెంట్. రిమెంబర్ వన్ థింగ్ ఫ్రెండ్స్, రైల్వే జాబ్స్ అంటే జస్ట్ సాలరీ కాదు, ఇది
సెక్యూర్ ఫ్యూచర్, ఫ్యామిలీ హ్యాపీనెస్, రెస్పెక్ట్, స్టేబుల్ లైఫ్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మన వీడియోకి అయితే లైక్ చేసి, కామెంట్ బాక్స్లో అయితే ఆర్ఆర్బి 2026 అని టైప్ చేయండి. ఆర్ఆర్బి 2026. నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ సిలబస్ స్ట్రాటజీ, మ్యాథమెటిక్స్ షార్ట్ కట్స్, రీజనింగ్ ట్రిక్స్, మాక్ టెస్ట్ సీక్రెట్స్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.